హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు దోశ ఎప్పుడు వేసుకున్నా సరే ఇలా క్రిస్పీగా మంచి రంగుతో టేస్టీగా కుదరాలి అంటే దోశల పిండిని ఏ ఏ పదార్థాలతో ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా దోశలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలా చిన్న చిన్న టిప్స్తో వీడియోని క్లియర్గా చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. దోశ చూస్తుంటే ఈ రంగుకి ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ దోశ రెసిపీని ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కా కొలతలతోటి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా గోల్డెన్ దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఖచ్చితంగా 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇలా ఇడ్లీ బియ్యం వేసుకోవడం వల్లనే మనకి దోశ మంచి క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీ బియ్యం మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ హోల్సేల్ షాప్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. మీరు కావాలంటే బద్ద మినపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసుకోండి. ఇలా కందిపప్పును వేసుకోవడం వల్ల దోశ మనకి చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే సేమ్ ఇందాక మనం బియ్యం వేసుకున్న కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. ఈ దోశల పిండి కోసం అయితే ఖచ్చితంగా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పలచటి అటుకులను వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని ఖచ్చితంగా 3 గంటల సేపు నానపెట్టుకోండి, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. మనకి బియ్యం పప్పులు ఎక్కువగా నానే కొద్దీ పిండి మరీ మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు దోశ మనకి క్రిస్పీగా రాదు. సో నేనైతే ఇక్కడ ఖచ్చితంగా 3 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి బియ్యం, పచ్చిశనగపప్పు, కందిపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోతాయి. ఇలా నానిపోయిన బియ్యం, మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఆ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనం చేత్తో పిండిని ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇందాక చెప్పినట్లుగానే బొంబాయి రవ్వలాగా తగలాలన్నమాట. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. సో దోశల పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా కొంచెం పలచగానే గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత పిండిని బాగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట. సో ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని పులియబెట్టుకోండి. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పొంగి ఈ విధంగా పులుస్తుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో అవసరమైతే ఉప్పుని వేసుకొని కలుపుకోండి. నాకైతే పిండిని గ్రైండ్ చేసుకున్నప్పుడు ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను కదా, ఆ ఉప్పే కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని వేసుకొని కలుపుకోవచ్చు. నీళ్ళు అయితే ఇప్పుడు అసలు వేసుకోవద్దు. పిండి పులిసిన తర్వాత నీళ్లు వేసి కలుపుకున్నారంటే మీకు ఈ దోశ అంత క్రిస్పీగా రాదనమాట. అందుకనే పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందాక నేను మీకు చూపించాను కదా, ఆ కన్సిస్టెన్సీలో కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నారంటే ఇప్పుడు మనకి పిండి పులిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే కొంచెం గట్టిగా అవుతుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు ప్లెయిన్ దోశ కాకుండా గీ కారం దోశని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ కారాన్ని వేసుకొని ఈ కారాన్ని నెయ్యిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకుంటే మనకి నెయ్యి కారం దోశ వేసుకోవడం కోసం నెయ్యి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే చక్కగా మనం దోశ వేసేసుకోవచ్చు. పిండిని రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే దోశ వేసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట.
పిండిని రెడీ చేసుకునే వారు వీడియోని చూసేసి చాలామంది స్కిప్ చేసేసి మాకు దోశ సరిగా రాలేదని కామెంట్ చేస్తుంటారు. మీరు వీడియోని ఫుల్గా చూడండి, ఖచ్చితంగా మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ వేసుకునేటప్పుడు కూడా పెనాన్ని ఫస్ట్ బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఖచ్చితంగా ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. మీరు ఈ దోశని ఐరన్ ప్యాన్ మీద కానీ నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ దేని మీదైనా సరే వేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఈరోజు నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను. ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి దోశ వేసుకున్నారంటే దోశ మీకు క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది. అంతేకాకుండా దోశ వేసేటప్పుడు పెనానికి అతుక్కపోవడం కానీ గరిటెకి పిండి అతుక్కొని రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే దోశ వేసుకునేటప్పుడు దోశల పెనం మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. అందుకోసమే మనం దోశల పెనం వేడైన తర్వాత నీళ్ళని చిలకరించుకోవాలన్నమాట. అప్పుడు దోశల పెనం వేడి తగ్గుతుంది, మనం దోశ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోశని వేసుకొని దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండంతా కూడా తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గీ కారాన్ని చక్కగా దోశ అంతా కూడా అప్లై చేసుకోండి. మీరు కావాలంటే రెగ్యులర్గా ప్లెయిన్ దోశలాగా ఒట్టి నూనెను వేసుకొని కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా నెయ్యి కారాన్ని దోశ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని ఖచ్చితంగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి. దోశల పెనాన్ని అటు ఇటు తిప్పకుండా అలా వదిలేసారంటే దోశ మధ్యలో బాగా రంగు వచ్చేస్తుంది, అంచుల వెంట తెల్లగా ఉంటుంది అనమాట, దోశ సరిగా కాలదు. అందుకని దోశల పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా దోశ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నాకైతే ఎప్పుడైనా సరే పర్సనల్గా దోశని ఇలా ఫోల్డ్ చేసుకోవడమే ఇష్టము. సో ఇలా చక్కగా దోశని ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు మీరు ప్యాన్ మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ముందు నేను చెప్పినట్లుగానే దోశ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోండి. దోశల పెనం మరి ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోండి. సో ఇలా చక్కగా కావాల్సినన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీరు దోశలు వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చక్కగా ఈ పిండిని 2-3 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ టేస్టీ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.